మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ అలానే మార్కెట్లోకి కొత్తగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చాయండి. అలానే ప్రారంభమైన టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కోరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కోరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కోరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కోరాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ F77 సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఒకసారి ఛార్జ్ పెడితే 323 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకండ్ల చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి గంటకు 155 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 10 లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి ఎక్కువ రీజనరేటివ్ బ్రేకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేంజ్ మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. చివరికి ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినైతే 3 లక్షల రూపాయలు. నెక్స్ట్ చూసినైతే టీవీఎస్ మోటార్స్ వాళ్ళ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు మరొకసారి ప్రారంభం కాబోతున్నాయండి. ప్రీవియస్ గా టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ఫస్ట్ బ్యాచ్ ని డెలివరీస్ అయితే చేశారు 2024 సంవత్సరంలో. అయితే ఇప్పుడు 2025 సంవత్సరంలో ఈ పర్టికులర్ డెలివరీస్ అయితే మరొకసారి ప్రారంభించబోతున్నారండి. ఫేజ్డ్ మేనర్ లో వచ్చే నెల నుంచి టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 2,47,000 రూపాయలకి అయితే ఈ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 105 కిలోమీటర్లు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.6 సెకండ్లు చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్దనే 4 గంటల 30 నిమిషాలు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే BNC కంపెనీ వాళ్ళు పర్ఫెక్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారండి. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో జపనీస్ టెక్నాలజీ సంబంధించిన మోటార్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అప్ టు 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 70 కిలోమీటర్లు. ఇక స్కూటర్ లో 25 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. బ్యాటరీ మీద 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాస్త ఈ స్కూటర్ యొక్క డిజైన్ చూసినట్లయితే ఓల్డ్ వెస్పా టైప్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. లేకపోతే ఓల్డ్ బజాజ్ చేతక్ వేరియంట్ సంబంధించిన డిజైన్ లో కూడా కనిపిస్తుంది. బట్ లాంగ్ సీట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మాకు గుర్తున్నంత వరకు 2023 సంవత్సరం మేము బెంగళూరులో ఎక్స్పోకి వెళ్ళినప్పుడు కూడా పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అన్వీల్ చేశారు. ఇప్పుడు అది మార్కెట్ లో రావడానికి సుమారుగా సంవత్సరం టైం అయితే పట్టింది. నెక్స్ట్ చూసినట్లయితే BMW కంపెనీ వాళ్ళు తమ iX ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ స్టార్టింగ్ వచ్చి 94 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అప్ టు 109 కిలోవాట్ వరకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే వీటి యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 600 కిలోమీటర్ నుంచి అప్ టు 700 కిలోమీటర్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ 195 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,30,00,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జన్ 3 ప్లాట్ఫామ్ మీద కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా ఇక మీదట హబ్ మోటార్ అయితే యూజ్ చేయమని చెప్తున్నారు. అన్ని కూడా మిడ్ మౌంటెడ్ PMS మోటార్ తోని ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక స్టార్టింగ్ వేరియంట్ ఓలా S1X లో 123 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ వచ్చి 242 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఓలా S1X Plus లో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సేమ్ 242 కిలోమీటర్ వరకు టాప్ వేరియంట్ కి రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా S1 Pro లో కూడా 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే రేంజ్ చూసినట్లయితే 242 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇందులో ఏంటంటే కొంచెం యాక్సలరేషన్ అయితే పెరుగుతుంది అనమాట. ఇక చివరిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఓలా S1 Pro Plus అనే ఒక వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ఫస్ట్ టైం అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సేఫ్టీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ మోడల్ కి అది చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ 4 కిలోవాట్ అవర్లు 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అప్ టు 320 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తామని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి 141 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ 80,000 రూపాయల నుంచి 170,000 రూపాయల వరకు జన్ 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే MG కంపెనీ వాళ్ళ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 77 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 570 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారండి. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ కార్ 3.8 సెకండ్లోనే చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫీచర్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ కార్ లో లెవెల్ 2 ADAS అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క అంచనా ధర 60 లక్షల రూపాయలు. నెక్స్ట్ చూసినట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళ EV బిజినెస్ ప్రాఫిట్ లోకి వెళ్ళినట్టుగా ఆ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారనమాట. గత సంవత్సరం వరకు అయితే బజాజ్ EV సంబంధించిన పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో కొంచెం లాస్ లో ఉందని చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ టైం బజాజ్ సంబంధించిన 3 వీలర్ తో పాటుగా ఇప్పుడు బజాజ్ సంబంధించిన 2 వీలర్ రెండు సెగ్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రాఫిట్ లో వెళ్ళినట్టుగా అయితే బజాజ్ కంపెనీ తెలుపుతున్నారు. మనకు తెలిసిన విషయం బజాజ్ సంబంధించిన ఆరి ఎలక్ట్రిక్ ఆటో అయితే 3 వీలర్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉంది. అలానే బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే MG కామెట్ EV ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్లు కొంచెం పెరగడం జరిగింది, 17,000 రూపాయల వరకు పెరిగింది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 7 లక్షల రూపాయల నుంచి, అలానే హై అండ్ వేరియంట్ వచ్చి 9,84,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. కియా ఎలక్ట్రిక్ కార్ లో 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 230 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే మన వరకు ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఏసీ స్లో ఛార్జింగ్ ఉండేది, ఇప్పుడు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారనమాట, జనవరి నుంచి ఎలక్ట్రిక్ కార్ల యొక్క కొత్త ప్రైజెస్ యాడ్ అవుతాయని చెప్పి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే ఒక్కొక్క కార్ మోడల్ లో కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయిస్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get